మీ పేరన్నా? నా పేరు సురేందర్. ఎక్కడి నుంచన్నా? మాది తిప్పర్తి మండలం గోదావరిగూడెం గ్రామం. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు కదా పల్లెల్లో కావచ్చు, ఈ సమీప ప్రాంతంలో పథకాలు అమలు అవుతా ఉన్నాయా? ఇవాళ కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది, కరువు వచ్చిందన్న. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో కరువు తప్ప ఏం కనపడట్లే. రైతులు అరణ్య గోసపడుతుర్రు, ఎంతో ఇబ్బంది పడుతుర్రు. ఇది చాలా అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. కరువు కరువు రావడానికి కారణం ఒకవేళ అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గినా కానీ డ్యామ్లలో నీళ్లుండి ప్రత్యామ్నాయంగా ప్రజెంట్గా రైతులకు ప్రత్యామ్నాయ చర్యలుగా చేపట్టి ఆ ఉన్న నీళ్ళని కాస్త రైతుల పంట ఎండిపోకుండా కాపాడే ధోరణిలో ఆలోచనలో ఈ మంత్రులు కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఎలాంటి చర్యలు చేపట్టక రైతులు అరిగోసపడుతుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి మళ్ళీ తెలంగాణ పాలనే బాగుంది, కేసీఆర్ పాలనే బాగుందని ముక్త కంఠంతో రైతులందరూ ఈరోజు చాలా ఎంతో క్షోభపడుతురు, బాధపడుతురు. చెప్పుకోలేక అనవసరంగా కాంగ్రెస్ పాలన ఎంతో గొప్పగా ఉంటుంది అని అనుకున్న రైతులు ఎంతో ఇబ్బంది పడడం అనేది జరుగుతుందన్న. బ్రహ్మాండమైన పాలన తీసుకొచ్చినాము, రైతు బంధిస్తున్నాము, అదేవిధంగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్తా ఉంది కానీ మాటల బ్రహ్మాండమే కానీ అన్న, చేతల బ్రహ్మాండం అయితే కనపడట్లేదు. మాటల బ్రహ్మాండంగానే కనపడుతుంది కానీ రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ముక్త కంఠంతో చెప్పారు. రైతులు నమ్మి, ప్రతి చిన్నకారు సన్నకారు రైతులు అందరూ నమ్మి ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఆ రైతుల పట్ల లేక ఇవాళ పాలకపక్షంతో ఏదో చేద్దామనే ఆల విధానంలో ఆలోచనతోనే ముందుకు పోతున్నారు. కానీ రైతుల గోసలు కానీ రైతుల బాధలు కానీ పట్టించుకునే ఈ సర్కారుగా కనపడట్లేదని మాకు కళ్ళ ముందరనే కళ్ళకు కట్టినట్టు కనపడుతుందని. ఆగస్టు 15 రుణమాఫీ అనేది మళ్ళీ ఇప్పుడు మాట. గత మాట ఏదైనా జనాలు ఆలోచించాలి కదా, జనాలకు నమ్మకం కలగాలి కదా. ఇప్పుడు ఒక అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట, అధికారం వచ్చినాక మళ్ళీ ఆగస్టు 15 అనడం అనేది అది సమంజసం కాదన్న. నమ్మే మాట కూడా కాదు. ఇక దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి కూడా మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ అది ఎంతవరకు జరుగుతుంది అనేది మళ్ళీ ప్రజలే చూస్తారు. డిసెంబర్ 15 తారీఖు పెద్ద దూరం లేదు కదా, ఆగస్టు 15 తారీఖు అనేది పెద్ద దూరమైన విషయం కూడా కాదు కదన్న. చూద్దాం. అది కూడా ఆ మాట కూడా ప్రజలు ఏమాత్రం నమ్మట్లేదు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి మాట మినిమం ఒక 90% జనాలలో వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలి, టీఆర్ఎస్ పాలనే కావాలి. టీఆర్ఎస్ అధికారంలోకి కనీసం లోక్సభలోనన్నా పార్లమెంట్ ఎన్నికలలోనన్నా కనీసం కొంతమంది ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ గొంతుకై, కేసీఆర్ గొంతుకై రైతుల పట్ల మాట్లాడే అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా మీ వేదిక ద్వారా, మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇంకోటన్నా, ఒకవైపు రైతులు మొన్నటి వరకు వర్షాలు పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతు బంధు రాలేదని ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ పట్టించుకునే నేపథ్యం కనిపిస్తూ ఉందా, లేకపోతే ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఇప్పుడు ఏం కనపడుతుందంటే ఎన్నికల్లో ఏ విధంగా మన జనాలను వాళ్ళ బాధల నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ మన వైపు తిప్పుకొని ఓట్లు దండుకునే విధానంలో ధోరణిలోనే ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు నిజంగా రైతులకు రుణమాఫీ చేయాలి, రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి, రైతులు వాళ్ళ కళ్ళాలలో ఒడ్లున్నాయి. ఈరోజు చూసినాం జనగామలో ఎక్కడో మార్కెట్లో, ఇక్కడ మీడియాలలో చూస్తున్నాం, ఒక లేడీ రైతు మహిళ పాపం అక్కడ వచ్చిన పోలీసు వాళ్ళని కాళ్ళు పట్టుకొని బతిలాడడం అందరం మీడియాలో చూస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం అన్న. కాళ్ళు పట్టుకొని బతిలాడే పరిస్థితి ఇవాళ రైతులలో మళ్ళీ దాపరించిందంటే అది ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యమేనని ముక్త కంఠంతో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎలా ఉండబోతుంది బ్రో పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి? మరి ఎట్లా ఉంది ప్రజల నాడి, ఎలా ఉంది? మీరు చూసినంత వరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ప్రజల నాడి బీజేపీ, మేము గెలుస్తామని బీజేపీ అంటున్నారు. బీజేపీ చేసింది తెలంగాణ రాష్ట్రానికి ఏమీ లేదు. కాంగ్రెస్ కూడా ఎట్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అతను ఆ కాంగ్రెస్ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి హయాంలో వచ్చి కూడా ప్రజలకు చేసింది పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా ఇది చేసినాం అనేది ఒక 6 గ్యారెంటీలని అల్లకు 2-3 గ్యారెంటీలు ఇచ్చిరు. ఆ గ్యాసు సబ్సిడీ అన్నారు, ఆ గ్యాస్ సబ్సిడీ ఇంతవరకు ఎవరికి పడట్లేదు. ఫ్రీ బస్ అన్నారు, ఆ ఫ్రీ బస్సులో ఆర్టీసీ వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు. ఆర్టీసీ మాకు బకాయిలు చాలా మిగిలబడ్డాయి, ఆ బిల్లు చెల్లించాలని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
ఇకపోతే ఇంకా కొన్ని గ్యారంటీలు అది ఊసేయలేదు. రైతు రుణమాఫీ ఆ విధానమే లేదు. మొత్తం అయితే మళ్ళీ టీఆర్ఎస్ వైపే జనాలు అందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారన్న. టీఆర్ఎస్ వైపే కేసీఆర్ పాపం రైతులని రైతుల బాధలను చూసే మన నాయకుడిని వదులుకున్నామని ఎంతోమంది రైతులు బాధపడడం అనేది కూడా విలేజ్‌లలో గానీ, పెద్ద రైతులు గానీ, చిన్న రైతులు గానీ ఎంతోమంది బాధపడడం అనేది చూస్తున్నాం. దగ్గరగా గ్రౌండ్ లెవెల్‌లో కూడా మేము వింటున్నాం అన్న. అంటే కేసీఆర్ గారు అంటే కేసీఆర్ ఉంటే ఇట్లా కాకపోయినా అలాంటి క్షణాలు ఏమైనా అనిపించినాయి మీకు రైతుల పట్ల? కేసీఆర్ గారు ఉంటే ఏదో ఒక రకంగా రైతు గొంతుకగా, రైతు కష్టాన్ని తెలిసిన కేసీఆర్‌గా, ముఖ్యమంత్రిగా ఆయన ఏదో ప్రత్యామ్నాయంగా ఇంత అన్యాయం అయితే జరిగి ఉండకపోవచ్చన్న. నేను కళ్ళతో చూసినట్టయితే ఈ 10 ఏళ్ల పాలనలో ఇంత ఇబ్బంది పడి ఈ 4, 5 నెలల్లో ఇంత ఇబ్బందులనేది ఇంత తొందరగా వస్తాయని ఈ మధ్యలో కేసీఆర్ నోట కూడా మనం విన్నాం. అది వాస్తవమైన మాట. అది నిజంగా కళ్ళకు కట్టినట్టు మనందరికీ మన రైతులకే కాకుండా మామూలుగా ఎడ్యుకేషన్‌గా ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ గానీ, మామూలుగా వేరే వ్యాపారస్తులు గానీ అందరూ కూడా అనడం అనేది జరుగుతుంది. అది వాస్తవం. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయంటారా? ఏం చెప్తారు ఫైనల్? ఫైనల్‌గా బీఆర్ఎస్‌కు మాత్రం ఎట్టి పరిస్థితిలో 8, 8 మధ్యలో లోక్సభ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అత్యధిక మెజార్టీతో ప్రజలు ముమ్మాటికి మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావాలి. వాళ్ళకి చెంపపెట్టుగా ఉండాలనే ఉద్దేశంతోని ప్రజలు కూడా మమేకమై టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూసి ఓట్లు వేద్దామనే ప్రజలు ఎదురు చూస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏం పేరు బాబాయ్? నా పేరు సీను. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తావా? ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మీ రైతులకు మంచిగా చేస్తురా? ఏం చేస్తలేదు. 6 గ్యారంటీలు అని 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీల్లో ఒక బస్సు తప్ప ఏ గ్యారంటీ లేదు. 6 గ్యారంటీలు మహిళలకు 2500 లేవు. వడ్లకు బోనస్ 5 క్వింటాల్కి 500 ఇస్తున్నాడు, అవి లేవు. రైతు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బంధు లేదు. ఏది లేదు. మొత్తం ఆగం ఉంది. మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన కానించి మొత్తం ఏం లేదు. రైతులు మొత్తం ఆగమవుతారు. రైతులు మంచిగానే ఉన్నారట కానీ రైతు బంధు వేసిరట, 500 బోనస్ ఇస్తాము, రుణమాఫీ కూడా చేస్తామని అంటారు. ఎక్కడ వేసిర్రు? ఇంతవరకు 3 ఎకరాల వాళ్ళకు కూడా పడలేదు. ఇంకా వేసినాం అంటారు కానీ ఎకరం వాళ్ళకు కూడా మొన్న ఒక 5-6 రోజుల కింద పడ్డాయంట. రాలేదు, వేయలేదు. ఏడేసారు. నీళ్ళు మంచిగా వస్తున్నాయా? నీళ్ళు లేకనే ఎండిపోయినాయి. పొలాలు మొత్తం ఎండిపోయి, పంటలు మొత్తం ఎండిపోయినాయి. ఏడు మొత్తం ఆగం అయినాయి. ఏం 3 నెలలు 4 నెలలు ఆగమవుతుంది. 3 నెలలు 4 నెలలనే మొత్తం ఆగం. రేవంత్ రెడ్డి అడుగుపెట్టిండు, మొత్తం అడుగుపెట్టినట్లే అయిపోయింది. ఏమి లాభం లేదు, నాశనం అయింది. రైతులకు మరి ఏం మేలు చేసిండు? రైతులకు నేను రుణమాఫీ అని అదే అని 2500 మహిళలకు కానీ ఏమి ఇస్తుండే? ఏమైనా ఇస్తుండా? ఏది ఇస్తలేడు. ఏమంటే మళ్ళీ డిసెంబరు 26 ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తా అని అంటుండు. మళ్ళీ ఈ ఓట్లు అయిపోయినాక మళ్ళీ కథం ఆయన మాఫ్ చేయడు, ఇక ఏది చేయడు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏమి ఇచ్చిండన్న? కరెంట్ బిల్లు అన్నాడు. కరెంట్ బిల్లు ఒక 10% కూడా కాలేదు ఎవరికి. కొంతమందికి ఒక 10% కూడా కాలేదు. అందరికి మళ్ళీ ఎప్పటి లెక్కనే బిల్లు లేవు. అంత కరెంట్ మాకు అయినా వాళ్ళకి 200 యూనిట్లు అన్నాడు. యాడ్ ఇస్తుండు, రావట్లేదు. 100% కూడా రావట్లేదు, వస్తలేదు. 24 గంటలు లేదు, ఏది లేదు. 36 గంటలు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే పంటలైనా, కాలువల నీళ్ళైనా అన్నీ అయినా వచ్చినాయి కానీ ఏ కరెంట్ ఫ్రీ లేదు, ఏది లేదు. అన్నీ అబద్ధాలే. మొత్తం అబద్ధాలే చెప్తున్నాడు. ఏమనంటే మేము మంచిగా చేస్తున్నాం పాలన అని అంటున్నాడు. మళ్ళీ రేపు ఓట్లు వేయాలి, ఎంపీ ఓట్లు పడాలని చూస్తున్నారు. ఎంపీ ఓట్లు పడాలని చూస్తున్నారు. రేపు ఓట్లకు ప్రచారాలు తిరుగుతారు. ఏమంటారు మరి? కాంగ్రెస్ లో ఏమడుగుతారు మీరు? కాంగ్రెస్ వాళ్ళని ఏముంది, మాకు గ్యారంటీలు ఇస్తేనే మేము ఓట్లు వేస్తామని చెప్తాము. ఇప్పుడు మొత్తం గ్యారంటీలు అన్నీ అమలు చేస్తేనే వేస్తాం ఓట్లు. ఊళ్ళల్లో కూడా తిరగనీయం. తిరగనీయం ఎందుకు మరి? ఆయన వచ్చి ఏం చేసిండు? రైతుకు మేలు చేసిండు ఏమన్నా? రైతుకు మేలు చేస్తే ఏమైనా ఉంటుంది? రైతులకు నేను రుణమాఫీ చేస్తా, ఇది చేస్తా అని ఏది లేదు. ఏం చేసిండు? ఏది చేయలేదు. అప్పుడు కేసీఆర్ ఏం చేయలేదు, అంత దోచుకున్నారంటారు. కేసీఆర్ ఏం చేయలేదు అన్నది అందరికి తెలుసు, జనాలకు తెలుసు కదా. కేసీఆర్ చేసింది 10 ఏళ్ళ పాలనలా రైతు ఎంత బాగుపడ్డారు, ఎట్లా రైతు బాగుపడ్డారు అందరికి తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా? కాంగ్రెస్ వాళ్ళు లేరా రైతులు? బాగుపడ్డది వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళని అడగమాను,
రైతు ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే బాగుందా, కేసీఆర్ ఉండగా 10 ఏళ్ళు చేసినప్పుడు అని కాంగ్రెస్ వాళ్ళు అడుగు చెప్తారు, రైతులని అడుగు చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు వీళ్ళ మాకు కేసీఆర్ ఉండగానే మంచిగా మాకు రైతు బంధు పడేదని, ఇప్పుడు రైతు బంధు పడతలేదు, ఏం పడతలేదు, ఇంకా ఎందుకు ఓటు వేసినాం అంటారు. ఎందుకు ఓటేసినాం అనవసరంగా గెలిపించినాం అంటారు కాంగ్రెస్ వాళ్ళే అంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇక పరిపాలన ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు అంటవా? చేసుకోవచ్చు, అర్థం అయితేనే ఉంది కదా, వాళ్ళకే అర్థం అవుతుంది. ఇప్పుడు మనకు కాకుండా కాంగ్రెస్ వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, వాళ్ళల్లో కూడా ఉర్రు కదా రైతులు. ఎందుకు గెలిపించుకోరు కాంగ్రెస్ పార్టీని మరి? అప్పుడు 10 ఏళ్ళు ఇది ఉంది కాబట్టి వ్యతిరేకత వచ్చింది, వ్యతిరేకత వచ్చి ఆయన ఏర్పాటు చేస్తాడో ఇవన్నీ గ్యారంటీలు ఇచ్చిండు కదా, గ్యారంటీల కొరకు నమ్మిర్రు జనాలు, నమ్మి ఓట్లు వేస్తే 4 నెలలకే నాశనం చేసిండు. నాశనం చేసిండు రైతులు. ఓట్లు వస్తున్నాయి ఎట్లా మరి? ఎట్లా ఎటువైపు ఉన్నారు జనాలు? ఏంది ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, మొత్తం బీఆర్ఎస్కు ఓట్లు వేస్తారు, సైలెంట్ ఓట్లు వేస్తారు. ఓట్లు వేస్తారు, మళ్ళీ కేసీఆర్ని గెలిపిస్తారు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ రైతులు బాగుపడతారు. కేసీఆర్ రావాల్సిందే, వస్తేనే బాగుపడతారు. ఈ కాంగ్రెస్ ఉంటే బాగుపడరు రైతులు. మొత్తం దొంగ హామీలు, అన్ని దొంగ పూర్వక హామీలే ఇచ్చేది. ఉన్న కాడికి అది అవుతుంది. మళ్ళీ కేసీఆర్ రావాలి. ఒక్కటి రెండు కాదు, కాంగ్రెస్ వాళ్ళని ఒక 5-6 గెలవమను, కష్టాలను గెలవమను 5-6. ఇప్పుడు 7-8 గెలుస్తాడు కేసీఆర్. ఓట్లు జనాలకు అర్థమవుతుంది కన్నా, జనాలకు అర్థమై చెప్తారు. 3 నెలలకు 4 నెలలకు అర్థమవుతుంది. అట్లా కేసీఆర్ని ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఈసారి ఒకసారి చూద్దామని ఎట్లా నమ్మిర్రు, ఇప్పుడు 3-4 నెలలకు ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది, ఇప్పుడు అర్థమైంది. జనాలు కూడా అట్లనే వేస్తారు, రేపు ఎలక్షన్లలో చెప్పు దెబ్బలు వేస్తారు.